రామచంద్రాయ వేదస్య సీతాయ పతయే నమః. శ్రీరామ రామ రఘునందన రామ రామ శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ శ్రీరామ రామ రణకర్కశ రామ రామ శ్రీరామచంద్ర చరణౌ శరణం ప్రపద్యే. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం. परम पूज्य श्रील गोपाल कृष्ण गोस्वामी महाराज की, परम पूज्य श्रील जयप्रताप स्वामी महाराज की, परम पूज्य श्रील भक्ति आश्रय वैष्णव स्वामी महाराज की. हरे कृष्ण. ఈ రోజు మన లెక్చర్ ని శ్రీల గోపాల్ కృష్ణ గోస్వామి మహారాజ్ యొక్క వైభవ చర్చకి అంకితం చేసి శ్రీల గోపాల్ కృష్ణ గోస్వామి మహారాజ్ కి స్పెషల్ ప్రార్థనల కోసం ఈరోజు మన క్లాస్ ని అంకితం చేస్తున్నాం. శ్రీల గోపాల్ కృష్ణ గోస్వామి మహారాజ్ ఫస్ట్ నుంచే ఆయన పేరు గోపాల్ కృష్ణ. శ్రీల ప్రభుపాదుల వారు అన్నారు, నీకు భగవంతుడి పేరే ఉన్నది కాబట్టి దాన్ని నేను మార్చను అని గోపాల్ కృష్ణ దాస్ అనే పేరు ఇచ్చారు. ఆయన గృహస్థగా ఉన్నప్పుడు ఎన్నో ఉన్నత చదువులు చదివి కెనడాలో ఉండేవారు, మాంట్రియాల్ అనే ప్రదేశంలో. అక్కడ శ్రీల ప్రభుపాదుల వారితో సాంగత్యం ఏర్పడి భక్తులయ్యారు. మందిరంలో నుంచి శ్రీల గోపాలకృష్ణ గోస్వామి మహారాజ్ సూట్ బూట్ అన్ని వేసుకొని వెళ్తూ ఉంటే శ్రీల ప్రభుపాదుల వారు భాగవతం క్లాస్ ఇస్తూ, చూడండి ఆయన నిజమైన సన్యాసి అని గోపాలకృష్ణ మహారాజ్ అంటూ ఉండేవారు అనమాట. అంటే సన్యాసము అని అంటే ఏమిటి మనం ఒకసారి చెప్పుకున్నాం ఆల్రెడీ. రెస్పాన్సిబిలిటీ. సన్యాసం అంటే అన్నిటిని వదిలేసి త్యజించటం కాదు. ఆయన ఎటువంటి గృహస్థగా ఉండేవారు అని అంటే ఆయన సంపాదన చేసిన సంపాదన అంతా శ్రీల ప్రభుపాదుల వారికి సమర్పణ చేస్తూ ఉండేవారు. శ్రీల ప్రభుపాదుల వారు, అయ్యో మొత్తం నాకు ఇచ్చేసావు, ఇల్లు ఎలా గడుస్తుంది అని అందులోంచి డబ్బులు తీసి మళ్ళీ ఇచ్చేసేవారు అనమాట. ఇంటికి కూడా ఇన్ని తీసుకెళ్ళు. అంత కర్తవ్య నిష్ఠ కలిగి ఉండేవారు శ్రీల గోపాల్ కృష్ణ మహారాజ్. ఎప్పుడైతే సన్యాసం స్వీకరించారో శ్రీల గోపాల్ కృష్ణ గోస్వామి అయ్యారు ఆయన. మీరు ఢిల్లీ ప్రాంతంలో మనకి ఒక్క ఢిల్లీలోనే 16 మందిరాలు ఉన్నాయి. ఒక్క ఢిల్లీలోనే 16 టెంపుల్స్. ఒక సిటీలో 16 మందిరాలు ఉన్నాయి. ఇవన్నీ శ్రీల గోపాల్ కృష్ణ గోస్వామి మహారాజ్ నెలకొల్పినవే. శ్రీల ప్రభుపాదుల వారు అన్నారు, బీబీటీ భక్తి వేదాంత బుక్ ట్రస్ట్ ఈజ్ మై హార్ట్ అన్నారు. అటువంటి ప్రాణాతి ప్రాణంగా భావించిన భక్తి వేదాంత బుక్ ట్రస్ట్ నికి శ్రీ గోపాల్ కృష్ణ గోస్వామి మహారాజ్ ని ట్రస్టీగా నియమించారనమాట శ్రీల ప్రభుపాదుల వారు. అంటే ఎంత నమ్మకం ఉంటే, ఎంత ప్రేమ ఉంటే ఆ పని చేస్తారు చెప్పండి. ఎంత విశ్వాసం ఉంటే ఈయన ఈ సేవని చేస్తారు. ఎంత క్లోజ్ అయ్యి ఉంటే శ్రీల ప్రభుపాదుల వారు ఆ సర్వీస్ ఇచ్చేవాళ్ళు చెప్పండి. బీబీటీ బుక్ ట్రస్ట్ ఆయనకు అన్ని మెయిన్. ప్రభుపాదుల వారు అనేవారు, టెంపుల్ కెన్ కమ్ లేటర్ బట్ ఫస్ట్ బుక్స్. పుస్తకాల పైన శ్రీల ప్రభుపాదుల వారు ఎంత ముఖ్యత్వాన్ని చూపించారో, భక్తి వేదాంత బుక్ ట్రస్ట్ ఎంత ముఖ్యమని శ్రీల ప్రభుపాదుల వారు చూపించారో, అటువంటి భక్తి వేదాంత బుక్ ట్రస్ట్ కి శ్రీల గోపాల్ కృష్ణ గోస్వామి మహారాజ్ ని ట్రస్టీగా నియమించారు శ్రీల ప్రభుపాదుల వారు. అసలు మహారాజుల వారి నిష్ఠ, మహారాజుల వారిని ఎంతమంది దర్శనం చేసుకున్నారు శ్రీల గోపాల్ కృష్ణ గోస్వామి మహారాజ్ ని ప్రత్యక్షంగా? ఈ సత్సంగంలో ఎవరైనా ఉన్నారా? ఓకే, తులసి బ్రజకుమారి మాతాజీ చూశారు. ఇంకా రాధికా మాతాజీ. ఓకే,
ఇంకెవరైనా గోపాలకృష్ణ గోస్వామి మహారాజ్ దర్శనం చేసుకున్నారా పర్సనల్‌గా? ఓహ్ మై గాడ్! నిజంగానా? చాలా మంది చూడలేదు గోపాలకృష్ణ మహారాజ్‌ని. ఒక ఫోటో షేర్ చేయండి గోపాలకృష్ణ గోస్వామి మహారాజ్‌ది. ఎంత నిష్ఠ, ఎంత కర్తవ్య నిష్ఠ, ఎంత శ్రద్ధ, భగవంతుడు, గురువులు, ఆచార్యులు అనంటే గోపాలకృష్ణ మహారాజ్ ఎక్కడున్నా ప్రపంచంలో ప్రొద్దున పూట 4:30కి కర్టెన్ ఓపెన్ చేసేసరికి భగవంతుడికి ఆరతిచ్చే దగ్గర నిలబడి ఉంటారు. ఎక్కడ ప్రపంచంలో ఎక్కడున్నా సరే ఆయన ఏ వయసులో ఉన్నా సరే కర్టెన్ ఓపెన్ చేస్తున్నారు అనంటే గోపాలకృష్ణ మహారాజ్ ప్రొద్దున పూట మంగళారతి భగవంతుడికి సమర్పిస్తున్నారు అనే అర్థం ఉంటుంది. అంతగా భగవన్నిష్ట కలిగిన వారు, అంతగా గురు నిష్ట కలిగిన వారు. ప్రపంచంలో ఎక్కడున్నా 7:30 అయింది అనంటేనే వెంటనే కర్తాలు తీసుకొని శ్రీ గురు చరణ పద్మ అని ప్రారంభం చేస్తుండేవారనమాట. ఇప్పుడు మనం మీకు స్క్రీన్ పైన దర్శనం ఇస్తున్నారు గదా! ఈయనే పరమ పూజ్య శ్రీల గోపాలకృష్ణ గోస్వామి మహారాజ్. శ్రీల గోపాలకృష్ణ మహారాజ్‌కి మహారాజుల వారు ఇప్పుడు నేను షేర్ చేసిన ఫోటో కనిపిస్తుందా మీ అందరికి? సుమారుగా ఇప్పుడు 75, 80 ఇయర్స్ వైపు వెళ్తున్నారు బాలకృష్ణ మహారాజ్. ఎంత, ఎంత విశేషం, ఎంత ఇది అనంటే మీకొక విషయం జెప్తాను. ఆయనకి ఎంత సాధన పైనుండే ఒక కర్తవ్య నిష్ట ఎలాంటిది ఒకసారి మీకు జెప్తాను. మీరు ఆశ్చర్యపోతారు. ఒకసారి హార్ట్ అటాక్ వచ్చిందట గోపాలకృష్ణ మహారాజ్‌కి. హార్ట్ అటాక్ వస్తే డాక్టర్లు జెప్పారట మీరు రెస్ట్ తీసుకోవాలి. మంగళారతికి లేవకూడదు అని జెప్తే వాళ్ళ శిష్యులందరూ వెళ్లి చెప్పారట, "మహారాజ్ మీకు చెప్తున్నారు డాక్టర్ లేవకూడదంటున్నారు మంగళారతిలో. మీరు లేవకండి." "లేదు, మంగళారతి చేయాల్సిందే" అని అనేవారట మహారాజ్. అయితే వీళ్ళనుకున్నారట, ఈ మా గురువుగారు వినరు. మాట కంపల్సరీ ప్రొద్దున పూట లేసి మంగళారతికొచ్చేస్తారు అని ఏం చేశారట తెలుసా అండి? బయట నుంచి గడియ వేసేసారట. రూమ్ బయట నుంచి. ఇంక లోపలనే ఉండాలి, బయటికి రాకూడదు అని ప్రేమతో. లోపల గడియ వేసేస్తే కరెక్ట్ 4:30కి లోపల నుంచి టింగ్ 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 అని బెల్ రింగ్ అవుతుంది. ఏంటి అని విండో నుంచి చూసేసరికి ఆయన డీటీస్‌కి ఆయన మంగళారతి చేస్తున్నారు ప్రొద్దున పూట 4:30కి. ఇలాంటి కర్తవ్య నిష్ట కలిగిన వారన్నమాట. వ్రతం దృఢవ్రతః అని రాముడినంటారు చూడండి. భగవంతుడి యొక్క లక్షణాలన్నీ కూడా భగవద్భక్తుల్లో వచ్చేస్తాయండి. మనం నిన్న మాట్లాడుకున్నాం గదా! అమృత స్వరూపాచ. అమృత తుల్యమైన గుణములు కలిగిన వాడు భగవంతుడు. భక్తుడు భగవంతుడవ్వలేడు. కానీ భగవంతుడి యొక్క లక్షణాలు కొద్ది గొప్ప భక్తుడికి రావచ్చు. వస్తాయి. అందుకే మనం కూడా జీవుడు కూడా త్యాగేనేకే అమృతత్వమానసుః. భక్తి అమృతం, భగవంతుడు అమృతం, భక్తుడు కూడా అమృతం. శ్రీల ప్రభుపాదుల వారు ఒక ఉంగరాన్ని గిఫ్ట్ ఇచ్చారు శ్రీల గోపాలకృష్ణ గోస్వామి మహారాజ్‌కి. ఆయన స్వయంగా ధరించిన ఉంగరాన్ని. అది ఇప్పటికీ స్వామివారి యొక్క చేతిలో మనం చూడొచ్చు. ప్రతిరోజు నియమంగా 2 గంటలు శ్రీ విగ్రహారాధన చేస్తారాయన.
ఆయన పూజ చేసుకునే మందిరంలో గోర్నితాయ్, లక్ష్మీ నరసింహ, జగన్నాథ్ బలదేవ్ సుభద్ర, గిరిరాజ్ గోవర్ధన్ ఎన్నో శాలిగ్రామ శిలలు. ఆయన ఒక వీలునామా రాశారండి కొన్ని సంవత్సరాల ముందు తెలుసునా మీకు? అందులో ఏం జెప్పారు అనంటే, నాకుండే ధనము నా శాలిగ్రామాలు. నాకుండే పిల్లలు ఏవైతే నా డిఫరెంట్ జోన్స్‌లో సర్వ్ చేసే డివోటీస్ ఉన్నారో. కాబట్టి నేను గోలోక బృందావనానికి శ్రీల ప్రభుపాదుల వారి యొక్క సేవలో వెళ్తే ఇన్ని శాలిగ్రామాలు ఈ గుడికి, ఇన్ని శాలిగ్రామాలు ఈ గుడికి, ఇన్ని శాలిగ్రామాలు ఈ గుడికి ఇవ్వండి. ఎంతో వృద్ధులు, వయస్కులు మీకు తెలుసు. ఆయనకి పార్కిన్సన్స్ అనే డిసీజ్ అంటే చేతులు, కాళ్ళన్నీ వణికిపోతూ ఉంటాయి. మీరు చూసే ఉంటారు పార్కిన్సన్స్ అనే డిసీజ్ ఉన్నప్పుడు. మేము లాస్ట్ శ్రీల గోపాలకృష్ణ గోస్వామి మహారాజ్ దర్శనం చేసుకుంది మాయాపూర్‌లో. మొన్న జీబీసీ మీటింగ్స్ వెళ్ళినప్పుడు. దానికంటే ముందు అయితే ఆ పార్కిన్సన్స్ డిసీజ్ ఎలాంటిది అనంటే బాడీ పైన కంట్రోల్ ఉండనివ్వదనమాట. మాయాపూర్‌లో మేమున్నప్పుడు కూడా మీకు చెప్పే ఉంటాం. మీకు గుర్తుండే ఉంటుంది. మహారాజ్ మాయాపూర్‌లో కింద పడ్డారొకసారి రూమ్‌లో. అప్పుడు 7 కుట్లు పడ్డాయి తలపైన. ప్రొద్దున పూట సుమారుగా 12:30కి ఇన్సిడెంట్ జరిగిందండి. మేము సాయంత్రం పూట 5:30కి జీబీసీ మీటింగ్స్ ఎక్కడైతే జరుగుతాయో ఆ ప్రదేశానికెళ్ళామనమాట. మా గురు మహారాజ్ తీసుకొని ఒక ప్లేస్‌కెళ్ళడానికి. ఆ జీబీసీ మీటింగ్స్ ఎక్కడైతే అవుతాయో అక్కడ కిందనే శ్రీల గోపాలకృష్ణ గోస్వామి మహారాజ్ ఫస్ట్ ఫ్లోర్‌లో ఉంటారు. శ్రీల జయపతాక మహారాజ్ ఇటువైపు బిల్డింగ్‌లో పైనుంటారు. ఇటువైపు బిల్డింగ్‌లో కింద గోపాలకృష్ణ మహారాజ్ ఉంటారు. మీరు నమ్మరు బయట ఒక 400 మంది వెయిట్ చేస్తున్నారు. నేనడిగాను, "ఏంటి? ఎందుకు ఇంతమంది వెయిట్ చేస్తున్నారు? దేనికోసం?" అనంటే, "మహారాజుల వారు దర్శనం ఇస్తా అన్నారు. మహారాజుల వారు మాట్లాడతామన్నారు. అందుకోసం మేమందరం వచ్చాము." ప్రొద్దున పూట కుట్లు పడ్డాయి. సాయంత్రానికి మళ్ళీ దర్శనము, మీటింగ్స్, క్వెషన్ అండ్ ఆన్సర్స్, ఇనిషియేషన్స్ అన్నీ ప్రారంభమైపోయాయి. అలాంటి కర్తవ్య నిష్ట కలిగిన వారు. ఇప్పుడే మొన్ననే ఇస్కాన్ రోహిణి అనే టెంపుల్ ఓపెన్ అయింది. చూసారా మీరసలు? ఎంత బ్యూటిఫుల్‌గా కట్టారంటే అసలు అంత బ్యూటిఫుల్‌గా కట్టారు. ఇప్పుడు మేము వచ్చే వారం ఢిల్లీ వెళ్తున్నాం. వచ్చే వారం కాదు. నెక్స్ట్ వారం. మళ్ళీ ఆదిలాబాద్ వాళ్ళు కంగారు పడతారు. వచ్చే వారం ఎటు వెళ్తున్నారు ప్రభుజీ? ఎంత సూపర్ బ్యూటిఫుల్ టెంపుల్స్. ఈస్ట్ ఆఫ్ కైలాస్, రాధా పార్థసారథి. అలానే పంజాబీ బాగ్, రాధా రాధికా రమణ్, ఇస్కాన్ ద్వారక ఢిల్లీలో, రుక్మిణి ద్వారకాధీష్, ఇస్కాన్ రోహిణి ఎన్ని గుళ్ళంటే అసలు పెద్ద పెద్ద మందిరములు ప్రభుపాదుల వారి యొక్క సేవలో. బుక్ డిస్ట్రిబ్యూషన్ శ్రీల ప్రభుపాదుల వారు 2 చెప్పారు. ఇండియాకి నువ్వు జీబీసీ, ఇక్కడ ఆలయ నిర్మాణం, జూహులో మన ముంబైలో ఇప్పుడు గొప్ప అద్భుతమైన మందిరం నిర్మించబోతుంది. అది ఖార్‌ఘర్ టెంపుల్. ఎంతమంది ఎళ్లారు ఖార్‌ఘర్‌కి? రాధా మదన్ మోహన్ మందిర్‌కి? చాలా విశేషమైన మందిరం అక్కడ. రాధా మదన్ మోహన్ టెంపుల్ ఖార్‌ఘర్‌లో. పూనా కూడా మహారాజుల వారే జీబీసీ. జుహు ముంబైకి మహారాజుల వారి జీబీసీ. సుమారుగా 40,000 మంది శిష్యులున్నారు స్వామివారికి. 40,000 డిసైపుల్స్. ఎంత వినయ స్వరూపులు, ఎంత ప్రేమ స్వరూపులు అంటే, అసలు మీరు మహారాజుల వారి దగ్గరికెళ్తే అసలు ఆయన చిరునవ్వుని చూసారనుకోండి, ఇంక మనము ఆయన ఆరా నుంచి బయటికి రాలేమనమాట. అలా ఉంటుంది స్వామివారిది.
ఎంత వినయం, భక్తి వినయంతో ముడిపడుంది అని మనం అంటాం గదండీ! మొన్న మేము లాస్ట్ టైమ్ మా శ్రీల రాధానాథ్ మహారాజ్‌తో గోపాలకృష్ణ గోస్వామి మహారాజ్ దర్శనం జేసుకోవడానికి వెళ్ళినప్పుడు, రాధానాథ్ మహారాజ్ ఎళ్లి ఇలా దండం పెట్టి, ఇలా కాళ్ళ పైన ఇలా ముట్టుకున్నారు. మహారాజుల వారు చైర్ పైన కూర్చున్నారు. కానీ ప్రయత్నిస్తున్నారన్నమాట కిందికి రావడానికి. నేను కూడా వంగి దండం పెట్టాలి అని. మహారాజుల వారు ఇలా ఆపేసారు. అయినా సరే మహారాజ్ ఎళ్లి చైర్ పైన కూర్చున్నాక మళ్ళీ లేసి వంగి దండం పెట్టారన్నమాట. ఒకసారి ఒక చేపలు పట్టే వ్యక్తి సముద్రంలో చేప పట్టడానికి వల వేసినప్పుడు ఒక శాలగ్రామం దొరుకుతుందాయనకి. శాలగ్రామం దొరికితే ఆయన ఆ శాలగ్రామాన్ని రాయా? ఏంటి ఇది అని పరిశీలన చేస్తే, ఆ రాయి, ఆ శాలగ్రామ మూర్తి ఆయనతో మాట్లాడుతుంది. నన్ను ఈ సాధువు దగ్గరికెళ్లి విడిచిపెట్టు. ఈ సాధువుతో నేను నా యొక్క సేవ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. అనంటే, ఈయన ఎక్కడుంటారు ఈ సాధువు? ఏంటి అనంటే, ముంబైలో ఉంటారు. ముంబైలో ఉన్నారిప్పుడు. అక్కడికి తీసుకెళ్ళు అని చెప్పేదట ఈ శాలిగ్రామం. పాపం ఆయన తంటాలు పడి ఎలాగో అలాగ ముంబైకొచ్చి, ముంబైలో ఎక్కడివ్వాలి అనంటే, ఏదైనా కృష్ణ మందిరం ఉందా అనంటే, ఆ! ఉంది. జుహూ, ఇస్కాన్ చాలా ఫేమస్ కృష్ణ మందిరం. ఆయన అక్కడికెళ్ళి, అయ్యా! ఇక్కడ ఏదైనా సాధువు సన్యాసులున్నారా? ఎందుకంటే ఈ శాలిగ్రామ మూర్తి నన్ను వాళ్ళకి ఇవ్వమని చెప్పింది అనంటే, అక్కడ శ్రీల గోపాలకృష్ణ గోస్వామి మహారాజ్ ఉన్నారు. ఆ శాలిగ్రామ మూర్తి స్వయంగా తను మాట్లాడి స్వామివారి దగ్గరికెళ్ళింది. ఇప్పటికీ ఆ శాలిగ్రామాన్ని ఆయన ఆరాధనలో ఉంచుకుంటారు. ప్రతిరోజు ప్రొద్దున పూట డీటీ సర్విస్ చేసేటప్పుడు ఒక డివోటీ ప్రభుపాదుల వారి పుస్తకాలు చదువుతూ ఉంటారు స్వామివారి దగ్గర. మాకు కూడా ఒకసారి ఆ ఆపర్చునిటీ దొరికింది. స్వామివారి సర్విస్ చేస్తూ ఉంటే, మహారాజ్ వాళ్ళు సర్విస్ చేస్తూ ఉంటే మేమక్కడ కూర్చొని ప్రభుపాద్ లీలామృత్, ప్రభుపాద్ భాగవతం ఈ 2 చదివే ఒక అవకాశం దొరికింది మాకు ఒకసారి. శ్రీ గోపాలకృష్ణ మహారాజ్‌కి కుకింగ్ చేసే ఆపర్చునిటీ ఒకసారి దొరికింది. తర్వాత ఆయన కాళ్ళు పట్టే ఆపర్చునిటీ ఇంకొకసారి దొరికింది. ఎప్పుడూ నిరంతరం ప్రభుపాదుల వారి కోసమే ఆలోచన చేస్తూ, జీవితం మొత్తం సేవ తప్ప ఇంకొకటి తెలీదు అన్న విధంగా మన ఇస్కాన్ సంస్థకి సర్విస్ చేసిన వారు శ్రీల గోపాలకృష్ణ గోస్వామి మహారాజ్. అటువంటి మహారాజుల వారి కోసం మనందరం ఒక 2 నిమిషాలు భక్తి భావనతో, ప్రేమతో శ్రీల ప్రభుపాదుల వారు, కృష్ణ ఇఫ్ యూ సో డిజైర్, నువ్వు కానీ నీ యొక్క ఇచ్ఛ కానీ ఉంటే ఇంకా గోపాలకృష్ణ గోస్వామి మహారాజ్‌ని మాతో పాటే ఉంచు. ఇంకా మేము భక్తిలో ప్రేరణతో ముందుకెళ్ళేటట్టుగా అనుగ్రహించు అని ఒక నిమిషం మనం నరసింహస్వామి వారికి ఒక 9 సార్లు ఉగ్రం వీరం మహావిష్ణుం అనే శ్లోకం చెప్తూ ప్రార్థన చేద్దాం. అందరం ఒకటేసారి చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. ఉగ్రం వీరం మహావిష్ణుం, లేదా రిపీట్ చేయండి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం.
ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం. శ్రీల గోపాల్ కృష్ణ గోస్వామి మహారాజ్ की. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం. శ్రీల జయపతాక స్వామి మహారాజ్ की. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం. శీల భక్తి ఆశ్రయ వైష్ణవ స్వామి మహారాజ్ की. హరే కృష్ణ. మీ అందరి ప్రార్థనలు ఇలా మనసులో ఎప్పటికీ కూడా కంటిన్యూ చేస్తూ ఉండండి. వీళ్ళ ఆరోగ్యం మంచిగా అయ్యేంత వరకు ప్రార్థనలకి అన్నిటికంటే గొప్ప శక్తి ఉన్నది. భగవంతుడు ఏం ప్లాన్ చేసినా సరే మన యొక్క తీవ్ర ఇచ్ఛని కానీ చూసి ఆయన ప్లాన్స్ ని కూడా మార్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి చక్కగా అందరూ ప్రార్థన చేయండి. శ్రీల గోపాలకృష్ణ గోస్వామి మహారాజ్ కోసం, శ్రీల జయపతాక స్వామి మహారాజ్ కోసం, శ్రీల భక్తి ఆశ్రయ వైష్ణవ స్వామి మహారాజ్ కోసం. అలానే మనకి ఈరోజు ద్వాదశి రోజు మనకి సాయంకాలం పూట నారద భక్తి సూత్రములను మనం ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. నిన్నటి రోజున 7 సూత్రములను సంక్షేపంగా మనం చూసాం. మీ అందరికీ ఈ భక్తి సూత్రములు నిన్న శ్రవణం చేసినవి అర్థమయ్యాయా? సంతోషం. ఈరోజు 14 సూత్రములు అధ్యయనం చేయాలి అని అయితే భావిస్తున్నాం. ఎంత అవుతే అంతవరకు ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనం సరిగ్గా 7:15కి కీర్తన స్టార్ట్ చేసుకొని 7:25కి ప్రార్థనలు స్టార్ట్ చేసుకొని 7:30కి నారద భక్తి సూత్ర ప్రవచనాన్ని ప్రారంభం చేసేసుకుందాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే హరి రామ 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 హరి హరి. శ్రీల ప్రభుపాదికి అనంత కోటి వైష్ణవ భక్త బృందకి జై జై శ్రీ రాధే శ్యామ్. హరే కృష్ణ. ఓ ఒక్క నిమిషం ఉండాలి.
అందరు భక్తులు మేమొక విషయం చెప్పాం మీరందరూ మర్చిపోతే ఎలా? ఈరోజు మనం సాధనా కార్డ్ చూపిస్తాము అని చెప్పాను. గుర్తుందా మీకు? ఏం గుర్తులేదులెండి. నేను గుర్తు చేస్తే గుర్తొచ్చింది మీ అందరికి. సాధనా కార్డ్. ఎంతమందికి సాధనా కార్డ్ కావాలనుకుంటున్నారు చేతులెత్తండి. చాలా సంతోషం. మీ అందరి కోసమని ఒక కస్టమైజ్డ్ సాధనా కార్డ్‌ని మేము ప్రవేశపెట్టినాము. ఒకసారి దాన్ని దర్శించండి. దాన్ని మేము ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ఏం చెయ్యాలి? ఎలా చెయ్యాలి? ఏంటి? అనే విషయాలన్నీ కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ఒకసారి తెలుగులో ఉండే సాధనా కార్డ్ చూపించండి స్క్రీన్ పైన. అందరికి తెలుగు చదవటం అర్థమవుతుంది కదా! మన దగ్గర ఇంగ్లీష్‌లో కూడా ఉంది. ఎవరికైనా ఇంగ్లీష్‌లో కావాలన్నా కూడా మనం పంపిస్తాం. దాంట్లో ఏం ప్రాబ్లమ్ లేదు. కానీ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి తెలుగులో చూపిస్తాను. అందరికి ఈజీగా ఉంటుంది కాబట్టి. ఫస్ట్ ప్రశ్న స్క్రీన్ పైన కనిపించేది మీకు క్లియర్‌గా కనిపిస్తుందా? అనేది ఫస్ట్ ప్రశ్న. కనిపిస్తుందా? ఓకే. సంతోషం. అయితే ఇప్పుడు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఏంటి అనేది. ఇక్కడ చూడండి. ఇది ఎలా మనము నింపాలి అనంటే, వారం నుంచి వారం నింపాలి మనకి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? వారం టు వారం మనం నింపాలి. ఇప్పుడు రేపు సోమవారం నుంచి కానీ మనం ప్రారంభం చేశామనుకోండి. ఇప్పుడు ఏముంది ఫస్ట్ ఇక్కడ? ఫస్ట్ సోమవారం ఉంది గదా! సోమవారం నుంచి ఆదివారం వరకు మనం నింపుతూ రావాలన్నమాట ఈ సాధనా కార్డ్ అనేది. ఓకే. అయితే ఇప్పుడు ఇక్కడ ఏమి నింపాలి? జపా సెషన్‌కి 6 గంటలకి జాయిన్ అయిపోయారనుకోండి. మీకు 12 మార్క్స్ వస్తాయి. 6:30కొచ్చారనుకోండి సగానికి తగ్గిపోతాయి. 6 మార్కులే వస్తాయి. 6:45కొచ్చారనుకోండి, జస్ట్ క్లాస్ వినడానికొచ్చారనుకోండి 3 మార్కులు మాత్రమే వస్తాయి. ఇలా మీరు ఏం చేశారు? ఫస్ట్ జపానికి సంబంధించింది మనకి. దాని తర్వాత నిద్ర లేచిన సమయాన్ని నోట్ డౌన్ జేసుకోవాలిక్కడ. సోమవారం రోజు ఎన్ని గంటలకి మనం నిద్ర లేచాము. ఇవి జపాన్ యొక్క మాలలు. ఏ సమయం లోపల 10 గంటల లోపల మనం మాలలు పూర్తి చేసేసాము అనంటే ఫుల్ మార్క్స్ వచ్చేస్తాయి. లేదు అనంటే తగ్గుతూ వస్తాయన్నమాట. దాని తర్వాత ఏవైనా ఎక్స్‌ట్రా మాలలు చేసినప్పుడు ఎన్ని మాలలు చేశారు అని రికార్డ్ జేసుకోవాలి. పఠనం అంటే పుస్తకం పేరు. ఏ పుస్తకం మీరు ఆ రోజు చదివారు? సమయం ఎంతసేపు చదివారు? శ్రవణం ఏ ప్రవచనాన్ని శ్రవణం చేశారు? ఎవరిది? కింద సమయం ఎంత సమయం మనం శ్రవణం చేశాం? నిద్ర పగటి పూట నిద్ర అంటే మధ్యాహ్నం పూట ఎంతసేపు నిద్రపోయాం మనము అనేది అక్కడ నోట్ డౌన్ ఇది ఎవరికో చూపించడానికి కాదండి. వారం తర్వాత మీరే చూసుకోవడానికనమాట. దాని తర్వాత చూడండి ఇక్కడ రాత్రి పడుకున్న సమయం. మీరు 1:00కి పడుకున్నారా? 12:00కి పడుకున్నారా? 11:00కి పడుకున్నారా? 9:00కి పడుకున్నారా? 8:30కి పడుకున్నారా? మీరు మిమ్మల్ని పరిశీలన జేసుకోవడానికి ఇక్కడ సమయాన్ని మనం నోట్ డౌన్ జేసుకోవాలి. దాని తర్వాత శనివారం, ఆదివారం జరిగే రెగ్యులర్ ప్రవచనములు మనం వింటున్నామా లేదా? టిక్ జేసుకోవటం అంతే. సేవలు ఏదన్నా సర్విస్ చేశారా? లాస్ట్ కాలమ్ జూడండి. సేవలు అని ఉన్నది. సోమవారం రోజు ఏమన్నా సర్విస్ చేశారా? మంగళవారం రోజు ఏదన్నా సర్విస్ చేశారా? టెంపుల్‌లో ఏదన్నా డీటీ సర్విస్ సెంటర్‌లో ఏదైనా చేశారా? మీ ఇంట్లో భగవంతుడికి ఏదైనా స్పెషల్ సర్విస్ చేశారా? ఏంటి? అనే విషయాలన్నీ ఇక్కడ నోట్ డౌన్ జేసుకోవాలి. ఇక్కడ డే స్కోర్ వచ్చేస్తుంది. ఇక్కడ యావరేజ్ స్కోర్ వచ్చేస్తుందన్నమాట. మీరెప్పుడైతే ఇలా
నోట్ డౌన్ చేస్తారు. ఇది సాధన కార్డ్ అంటే. దీంట్లో ఫస్ట్ ఐటరేషన్‌గా మనం ఇది తయారు చేసాం. నెక్స్ట్ మళ్ళీ మనం డివోటీస్ యొక్క ఫీడ్‌బ్యాక్ వల్ల దాన్ని మళ్ళీ డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అర్థమైందా మీ అందరికి సాధన కార్డ్ ఎలా నింపాలి అనే విషయం? ఒక వారం రోజులు మీరు రేపటి నుంచి ప్రారంభం చేయండి. ఈరోజు మీకు పంపిస్తారు. జపా గ్రూప్‌లో ఉన్నారు గదా అందరూ. జపా గ్రూప్‌లో జాయిన్ అయిపోండి అందరూ కూడా. ఇది జపా గ్రూప్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గాబట్టి జపా గ్రూప్‌లో మనకి తెలుగు సాధన కార్డ్, ఇంగ్లీష్ సాధన కార్డ్ 2 సాధన కార్డ్‌లు పంపిస్తారు. రేపటి నుంచి ఒక వారం రోజులు నెక్స్ట్ ఆదివారం వరకు మీరు ఫిల్ చేశాక మీకు చెప్తారు ఎవరికి పంపించాలి అనే విషయాన్ని మీకు చెప్పిస్తారనమాట. ఏ నంబర్‌కి దీన్ని ఫార్వర్డ్ చేయాలి మీరు పంపించిన సాధన కార్డ్‌నని. దాని తర్వాత ఇక్కడ మార్నింగ్ జపా విత్ ప్రణవానంద దాస్ అనే కమ్యూనిటీ గ్రూప్ ఉంది కదండీ! దాంట్లో జాయిన్ అవ్వాలి. అప్పుడే అందరికీ అన్ని విశేషాలు కూడా తెలుస్తూ ఉంటాయి దాంట్లో. కాబట్టి ఈ సాధన కార్డ్ ఎవరి కోసం కాదు మనం ఫిల్ చేసేది. మన సొంతంగా మనల్ని మనం పరిశీలన చేసుకోవడం కోసం మాత్రమే. కాబట్టి దీన్ని ఒక ప్రింట్ తీసేసుకోండి. వీలుంటే వారానికి అంటే నెలకి తీసేసుకోండి. 4 ప్రింట్లు ఉన్నాయంటే 1 మంత్‌కి అయిపోతుంది కదండీ! ఆ 4 ప్రింట్స్ ఫ్రంట్ బ్యాక్ నా సాధన కార్డ్ చూపించాను కదా మీకు ఎన్ని సార్లు ఎలా ఉంటుందో. అలా మీరు ప్రింట్ ఔట్ తీసుకొని దాన్ని కట్ చేసుకొని స్టేపుల్ చేసుకొని పెట్టుకున్నారనుకోండి. చక్కగా మీకు ఒక నెల రోజులు కావాలంటే నెల రోజులు, 3 నెలలు కావాలంటే 3 నెలలు అన్ని ప్రింట్ ఔట్ తీసుకొని కట్ చేసుకొని పెట్టుకొని జస్ట్ పరిశీలన. సెల్ఫ్ ఎగ్జామినేషన్ అని అంటారు కదా! ఎవరైతే మంచిగా సాధనలో ఉత్తీర్ణులవుతారో, ఎవరికైతే ప్రతి వారం కూడా ఇప్పటి నుంచి జన్మాష్టమి వరకు 90+ వచ్చిందో, అటువంటి భక్తులకి జన్మాష్టమి సమయంలో మీకు మంచి భగవత్ ప్రసాదాన్ని పంపించడానికి ప్రయత్నం చేస్తాం. మేము జన్మాష్టమి గిఫ్ట్‌గా ఒక భగవంతుడి యొక్క శేషాన్ని, అలానే భగవన్మూర్తిని మీకోసం పంపించడానికి ప్రయత్నం చేస్తాం. ఎవరికైతే 90+ ఇప్పటి నుంచి జన్మాష్టమి వరకు అన్ని వీక్స్‌లలో వచ్చిందో. ఇది మనకి బ్యాలెన్స్‌డ్‌గా మీ బాధ్యతలను, మీ కర్తవ్యాలను, మీ హెల్త్‌ని ఇవన్నీ చూసుకుంటూ ఎంత సమయం మీరు చేయగలుగుతున్నారు భక్తి అని మీరు పరిశీలన చేసుకోవడానికి కోసం మాత్రమే. అంతేకాని ఇదో కాంపిటీషన్‌గా మీరు మిగతావి సాక్రిఫైస్ చేయాలి అని కాదు. హ్మ్. ఎవరు ఎంత నిష్ఠగా, భక్తితో, ప్రేమతో చేసుకోవాలంతే. మనకొక గైడ్‌గా, సెల్ఫ్ ఎగ్జామినేటరీగా ఉంటుందని మాత్రమే దీన్ని పంపిస్తున్నా. ఓకేనా? హరే కృష్ణ. అలానే మనకి డివోటీస్ ఎంతోమంది చక్కటి డొనేషన్స్ మన అక్షయ తృతీయ కోసం చేశారు. చాలా సంతోషం. నిన్నటి రోజున గూడా చాలామంది మమ్మల్ని అడిగారు. ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్స్ గురించి, డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్‌ఫర్స్ గురించి, తర్వాత ఒక సేవ కంటే ఎక్కువ సేవలు చేయాలా? ఇవన్నీ ప్రశ్నలు మళ్ళీ మనం నిన్నటి రోజున మనకు మెసేజ్‌లో పంపించాం. మళ్ళీ మీకు అక్షయ తృతీయ వరకు 10వ తారీఖు వరకు సమయం ఉంది. మీరు చక్కగా ఎప్పుడు వీలైతే అప్పుడు ఆ చందన ఉత్సవ, హ్మ్, మ్యాంగో ఫెస్టివల్, సలిల విహార్ ఉత్సవాలకు మీ వైపు నుంచి సమర్పణ అనేది చేయవచ్చును. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, రామ రామ హరే హరే. శ్రీల ప్రభుపాద్ కి జై. అనంత కోటి వైష్ణవ భక్త బృంద కి జై. జై జై శ్రీ రాధేశ్యామ్. మనకి కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోండి. ఈరోజు సాయంత్రం పూట మన క్లాస్ ఉన్నది. అలానే ఈ నిన్న ఈరోజు చెప్పుకున్న క్లాసుల రికార్డింగ్స్ ఎప్పుడైతే వస్తాయో దాంట్లో 5 ప్రశ్నలు జత చేర్చి మనం పంపిస్తాము. చక్కగా ఆ ప్రశ్నలకి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే మనకి మీకు ఛానెల్‌లో పంపిస్తాం లోడ్ అయిపోయి, ఎడిట్ అయిపోయి క్వెషన్స్ పెట్టాక తప్పకుండా అందరు భక్తులు మేము ఇంకొక విన్నపం ఏంటంటే మీరందరూ సిన్సియర్ డివోటీస్. మీరు పుస్తకం, పెన్ పెట్టుకొని క్లాస్ అటెండ్ అవ్వాలి. ఏదో టైమ్ పాస్ కోసం అటెండ్ అవుతున్నట్టు అటెండ్ అవ్వకండి. ఒక పుస్తకం, పెన్ మీ దగ్గర పెట్టుకొని ఒక్కొక్క సూత్రం మనకి చూపించినప్పుడు
ఆ సూత్రాన్ని నోట్ డౌన్ చేసుకొని, ఆ సూత్రంలో ఉండే కొన్ని ముఖ్యమైన విషయాలు అట్లీస్ట్ మనం నోట్ డౌన్ చేసుకొని ప్రయత్నం చేయండి. దాన్ని మళ్ళీ మననం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సంతోషం. హరే కృష్ణ. సుజాత మాతాజీ అంటున్నారు, ప్లీజ్ బ్లెస్ మై డాటర్, షీ హాస్ నీట్ ఎగ్జామ్ టుడే. వండర్ఫుల్. హరే కృష్ణ. వెరీ 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 ఏమంటాం, కృష్ణ కాన్షియస్ అని చెప్పలేం. కృష్ణుడి గురించి ఆలోచిస్తే ఎగ్జామ్ రాయలేం కదా, స్తబ్ధో భవతి అయిపోతాం. కాబట్టి మీకు మంచి కాలేజ్లో సీట్ వచ్చి మీరు మంచి డాక్టర్ అవుతే కృష్ణుడికి గ్లోరిఫికేషన్ అవుతుంది అనే కాన్షియస్నెస్ తో చక్కగా రాయాలని, ఆ భగవంతుడి యొక్క పూర్తి కృపా కటాక్షాలు మీ పైన ఉండాలని ప్రార్థన చేస్తున్నాను. వెరీ వెరీ ఆల్ ద బెస్ట్. ఈరోజు శ్వేత మాతాజీ పుట్టినరోజట. ఓ వెరీ గుడ్. హరి బోల్. వెరీ హ్యాపీ కృష్ణ కాన్షియస్ బర్త్డే మాతాజీ. హరే కృష్ణ. For NEET exam also, very good. Definitely. Please bless my daughter also, Prabhuji. She also is writing NEET exam today. Oh my God, surely. వండర్ఫుల్ వండర్ఫుల్. హరే కృష్ణ. అందరూ వీళ్ళందరూ పెద్ద పెద్ద డాక్టర్లు, మంచి డాక్టర్లు అయిపోయి భగవంతుడి యొక్క సేవ చేయాలి అని ప్రార్థన చేస్తారు. హరే కృష్ణ. జై జై శ్రీ రాధేశ్యాం శ్రీల గోపాల్ కృష్ణ గోస్వామి మహారాజ్ జై. ఈరోజు ఇంకొకళ్ళ బర్త్డే అట. ఓ శరత్. వెరీ హ్యాపీ కృష్ణ కాన్షియస్ బర్త్డే. హరే కృష్ణ. జై శ్రీ రాధేశ్యాం. నిన్న కూడా నాకు ఒక మెయిల్ వచ్చింది, మేము జీవి యాత్రకి రావచ్చా, ఇప్పటికైనా ఫెసిలిటీ ఉందా అని. తప్పకుండా 10th వరకు ఎవరికి రిజిస్ట్రేషన్ కావాలన్నా సరే చేసుకోవచ్చు చక్కగా. 10th తర్వాత మేము ఫైనల్ కౌంట్ ఇచ్చేయాలట. కాబట్టి దాని తర్వాత వీలుండదు. ఎవరైతే మన యాత్ర ద్వారా రిజిస్ట్రేషన్స్ చేసుకున్నారో వాళ్ళందరికీ మనం ప్లానింగ్ అనేవి స్టార్ట్ చేసాం. ఎలా మనం అక్కడ చక్కటి ఎక్స్పీరియన్స్ మీకు ఇవ్వాలి, బృందావనం ఎక్స్పీరియన్స్ అని డివోటీస్ తోటి అందరితో మాట్లాడి అంత బ్రహ్మాండంగా అన్ని సెట్ చేసేసాము. మీ అందరిని ఇంకా అక్కడ కలుసుకోవటమే తర్వాయి. హరే కృష్ణ.